జోసా కౌన్సిలింగ్ చాలా హడావిడిగా నడుస్తుంది. జోసా కౌన్సిలింగ్కి సంబంధించి మాక్ 2 అలొకేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో ఎవరైనా చెక్ చేసుకోకపోతే వెంటనే చెక్ చేసుకోండి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి. సో అది కూడా చూపిస్తాను. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మాక్ అలాట్మెంట్ 2కి సంబంధించిన లిస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చేయాల్సిన ఇమ్మీడియట్ యాక్షన్స్ ఏంటంటే, మాక్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఫైనల్ కాదు, అదొక డైరెక్షన్ లాంటిది మాత్రమే. సో అది మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇక ఫైనల్ ఎడిటింగ్కి ఎప్పటి వరకు అవకాశం ఉందంటే 11వ తారీఖు వరకు మాత్రమే అవకాశం ఉందండి. సో ఇది లాస్ట్ మాక్ అలాట్మెంట్. సో ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఓకేనా? ఎందుకు అంటే నిన్న 5 గంటల వరకు ఏవైతే మీరు ఆప్షన్స్ ఇచ్చుంటారో దానికి సంబంధించి మనకి మాక్ 2 అలొకేషన్ అయితే జరిగింది. ఇందులో వచ్చిన ఆప్షన్స్ బట్టి మీకు ఇప్పుడు అలొకేషన్ ఏదో ఒకటి వస్తుంది కదా, మీరు చూసుకుంటున్నప్పుడు మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఒక 500 ఉన్నాయనుకోండి, మీకు 250 ఆప్షన్ అయితే మీకు అలొకేట్ చేశారనుకోండి, ఓకే పర్వాలేదు. నెక్స్ట్ మీరు ఫ్లోట్ చేసుకున్న అంటే రౌండ్ 1 to 5 మనకి అవకాశాలు ఉంటాయి కదా, ఫ్లోట్ చేసుకున్నా లేదంటే స్లైడ్ చేసుకున్నా ఫ్రీజ్ చేసుకున్నా ఏదైనా పర్వాలేదు. ఫ్లోటు కనుక స్లైడ్ కనుక చేసుకుంటే మీకు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి పైన, కాబట్టి మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే. కానీ చాలామందికి ఏంటంటే లాస్ట్లో ఒక ఎగ్జాంపుల్గా 500 అని చెప్పాను కదా, 450 నుంచి 500 మధ్యలో కనుక పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ మీకు వచ్చినట్టయితే మీరు చాలా డేంజర్ జోన్లో ఉన్నట్టే. కాబట్టి ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటి, వెబ్ ఆప్షన్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో 2025కి సంబంధించిన అలొకేషన్స్ ఉంటాయి కదా, మన ఛానల్లో చాలా మాట్లాడుకున్నాం మనం. 2025కి సంబంధించి క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా, జోసా క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా జనరల్ కేటగిరీకి సంబంధించి మనం మాట్లాడుకున్నాము. ఆ ర్యాంక్ లోపు కనుక మీకు ర్యాంక్ ఉన్నా, ఆ ర్యాంక్ తర్వాత మీకు ర్యాంక్ ఉన్నా కాస్త ఎస్టిమేట్ చేసుకుని ఏ ఇన్స్టిట్యూట్స్లో మీకు సీట్ వస్తే అవకాశం ఉంది చెక్ చేసుకుని అవన్నీ కూడా వెబ్ ఆప్షన్స్లో ఇప్పుడు ఇమీడియట్గా ఇంక్రీజ్ చేయండి. ఓకే? ఇంకా చాలామంది ఏం అడుగుతున్నారంటే, ఫైనల్ మాక్ అలొకేషన్ కదా, ఇదే ఫైనలా మళ్ళీ ఎడిట్ చేయొచ్చా అడుగుతున్నారు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యేంత వరకు మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. రౌండ్ 1 నుంచి మాత్రం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదు. మీరు 100 ఆప్షన్స్ ఇచ్చుంటే మీకు 51 ఆప్షన్ కనుక మీకు అలొకేషన్ చేస్తే మిగిలిన కిందున్న 50 ఆప్షన్స్ కూడా డిలీట్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు మీకు ఇది అలొకేట్ చేశారు. ఓకే, ఇక రిమైనింగ్ ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఇక అవి మనకి నెక్స్ట్ రౌండ్స్లో కనిపించవు. మనకున్న అవకాశం ఉన్న ఆప్షన్స్ ఏంటంటే ఇంకా 50 మాత్రమే. మీరు ఫ్లోట్ చేసుకున్నా, లేదు అంటే రౌండ్ 2కి ఫ్లోట్ చేసుకున్నా, స్లైడ్ చేసుకున్నా, ఈ ఉన్న 50 ఆప్షన్స్లోనే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ 58th ఆప్షన్లో మెకానికల్ వచ్చింది. బెటర్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది జస్ట్ డమ్మీ కాబట్టి ఇమీడియట్గా ఇక్కడ మీకు ఏమైనా నచ్చిన బ్రాంచెస్ ఉంటే, అంటే మెకానికల్ కంటే బెస్ట్ బ్రాంచెస్ కనుక ఉంటే వెంటనే పైన పెట్టండి. ఓకే, పైన అంటే ఎక్కడైనా పెట్టచ్చు. ఓకే, అండ్ ఇన్స్టిట్యూట్స్లో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్న విషయం ఏంటంటే, మనకి తిరుచి ఉందనుకోండి, NIT ఉంది, IIIT కూడా ఉంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా నేమ్ చూసుకుని జాగ్రత్తగా పెట్టండి. ఎందుకంటే అందరికీ NITsలోని IITsలోని సీట్స్ వచ్చే అవకాశం లేదు. కొంతమంది IIIT కూడా ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు పేరు, ప్లేసు కరెక్ట్గా పెట్టామా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ చాలామంది ఇంకా డౌట్ ఏంటంటే, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఇక్కడ ట్యాగ్కి ప్రయారిటీ ఇవ్వాలా, బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వాలా అని మళ్ళీ ఒక కన్ఫ్యూజన్. ఎందుకంటే లాస్ట్ ఎడిటింగ్ ఆప్షన్ కాబట్టి మీకు ఒక కాలేజ్లో ఒక బ్రాంచ్ బాగుంటుంది, ఇంకొక ఇన్స్టిట్యూట్లో ఇంకొక బ్రాంచ్ బాగుంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ 2 విషయాలపైన క్లారిటీ తెచ్చుకున్నాక వెబ్ ఆప్షన్స్లో అయితే ఆ కాలేజ్ ఉంచండి, లేదంటే తీసేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పైన పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి వస్తే వెళ్తాను, కంపల్సరీ వెళ్తాను. ఇప్పుడు సరే మీరు ఫ్లోట్ చేశారు, 21 ఆప్షన్ వచ్చింది, బట్ ఇది మీకు అసలు ఇష్టం లేని బ్రాంచు, ఇష్టం లేని ప్లేసు. నేను వెళ్ళను అనుకుంటే మాత్రం కుదరదండి. పైన ఆప్షన్స్ కంపల్సరీ ఏదో ఒకటి అలొకేషన్ అయినప్పుడు ఖచ్చితంగా వెళ్తాను అన్న ఆప్షన్ మాత్రమే పైన ఉండాలి. ఓకేనా? రైట్, ఇక మాక్ 2 అలొకేషన్ వచ్చేసిన తర్వాత మీరందరూ ప్లేసు, బ్రాంచు, ఫీజెస్ ఎలా ఉంటాయి, వస్తే వెళ్తానా, ఓకే, ఇవన్నీ కూడా ఆలోచించుకుని జాగ్రత్తగా ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఒకసారి డేట్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? సో అందరూ ఇమీడియట్గా అయితే మాక్ 2 అలొకేషన్కి సంబంధించిన షీట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇమీడియట్గా చేయాల్సిన స్టెప్ ఏంటంటే, మీరు పేమెంట్ అనేది పే చేయాలి. ప్రీ పేమెంట్ ఆఫ్ జోసా సీట్ యాక్సెప్టెన్సీ ఫీజ్ అండ్ ప్రీ అప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్. అంటే ఇది చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకేనా? లైక్ స్టాండ్ బై అన్నట్టు. చేసుకుంటే ఓకే, చేసుకోకపోయినా పర్వాలేదు. మీకు సీట్ ఎప్పుడైతే అలొకేషన్ చేస్తారో, ఓకే, రౌండ్ 1, 2, 3, 4, 5లో మీ పేరు పైన సీట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ కూడా అప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా?
కానీ ఫీజు అనేది పే చేయకపోతే కనుక మీకు ఫర్దర్ రౌండ్స్కి ఆ సీట్ అనేది ఉండదు. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే ఫీజు పే చేయడం అనేది చాలా మస్ట్ అండి. ఎంతెంత ఫీజు పే చేయాలి ఏంటి అనేవి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, అక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకేనా, మనం సీటు యాక్సెప్టెన్సీ ఫీజు అనేది ఖచ్చితంగా పే చేయాలి. ఓకే, ఇంకా మళ్ళీ ఇంకొక ఫీజు కూడా ఉంటుంది, అది లాస్ట్లో పే చేయాలి. ఐఐటీస్కి ఎంత అనేది మనం ఆల్రెడీ కవర్ చేసుకున్నాం, ఒకసారి చూడండి. ఓకే, సో ఈరోజు డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి మాక్ అలొకేషన్ 2 రిజల్ట్స్, ఇంకా చాయిస్ అనేది ఇంకా మళ్ళీ ఎడిట్ చేయడానికి అవ్వదు, క్లోజ్ అయిపోయినట్టే విండో. ఓకే, ఇక జూన్ 11th నుంచి మనం ఫీజెస్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకునే విద్యార్థులు ఉంటే కనుక చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఎంటైర్ ప్రాసెస్లో ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాము అనుకుంటే కనుక ఇమీడియట్గా మీరు మీ డాక్యుమెంట్స్ పట్టుకుని 89 కెరీర్ గైడెన్స్ దగ్గరికి అయితే రండి. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.